వచ్చింది అది చూపెట్టలేదు. మోస్ట్లీగా లెఫ్ట్ సైడ్లో మోపిల్ల చూస్తున్నారు కదా, మోపిల్ దాంట్లో అయితే వచ్చి వెళ్ళి అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. రీచ్డ్ వారి లొకేషన్ ఇదే పెద్దగా ఉన్నట్టుగా. ఏమైందిరా పిక్ చేస్తున్నాం. మోపిల్లు కనిపిస్తుంది కదా. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి? 175 ఇక్కడ నుంచి అయితే పోతున్నాం. అవునా, జాగ్రత్త జాగ్రత్త. ఎంతైతే రిటర్న్ చేసుకోవాలి. నైట్ పూట అయితే చాలా కష్టం డ్రైవింగ్ చేయాలంటే. కాకపోతే కూలింగ్ ఉంటుంది అన్నట్టు. మనోడైతే వెళ్తుండే తీసుకొని బైక్ మోపిల్ల అన్నట్టు. కస్టమర్ నేమ్ వచ్చి చెప్పకూడదు, ప్రైవేసీది. రీచ్డ్ లొకేషన్ అని కొట్టాం. స్టార్టింగ్ చేస్తున్నారా? కాల్ చేయ కస్టమర్కి ఒకసారి. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తూ నెట్వర్క్ చేసి ఇక్కడ మీకు బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది అపార్ట్మెంట్స్ లోపల ఏంటంటే ఏంటంట ఇది కాదట్నా? ఇది కాదన్నాడు కస్టమరు. ఇంకొకడంట. అక్కడికైతే వెళ్తున్నా. ముందర లొకేషన్ కరెక్టే ఉంది కదా. ఆయనేనా? వేరే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా కంప్లీట్ చేసేసుకోవాలన్నట్టు. అతనికి వద్దు ప్రైవేసీ అది చెప్పకూడదు. చార్ రేటింగ్ ఇచ్చేసి కథం ఇంకో ఆర్డర్కి అయితే వెళ్ళలేదు. అంటే ఎంత వచ్చినాయంటే అమౌంట్ 75 రూపీస్ అయితే వచ్చినాయి. 2 minutes పట్టింది మన కంప్లీట్గా. అంటే ఇట్లా కంప్లీట్ మన నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక 75 రూపీస్ చూస్తున్నారు కదా. 75 రూపీస్ ఇంకో ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ వచ్చేసి పికప్ లొకేషన్ చాలా దూరం ఉంది, వెళ్ళాలి. ఇక ఇక్కడి నుంచి నాకు తీసుకొని అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ కడుపు వెళ్ళిన తర్వాత మాకైతే చూపిస్తాను. మొత్తానికి అయితే నైట్ పూట ఎట్లా ఉంటుంది అని మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. డే టైంలో అంటే అందరికీ అయితే కానీ నైట్ పూట అయితే చూస్తున్నారు కదా. అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. అంతేనా పికప్ లొకేషన్ 1.1. ఓకే. కేక్ అది అమ్మో ఏం లేదు కేకులతో గుద్దలో మనకి చూస్తున్నారు కదా. కేక్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కదా. లాంగ్ డిస్టెన్సా? చిన్నగా తీసుకుపోవాలన్నా కేకులు. ఏమనుకుంటున్నావు? బండి అడిగినావు మన సైడ్ వేసిందా? అదే రిటర్న్ మళ్ళీ ఆర్డర్ అయితే కేక్ ఆర్డర్ పెద్దది చూస్తున్నారు కదా. ఇక్కడి నుంచి అయితే నైట్ అయితే కనిపించకపోవచ్చు, జర అడ్జస్ట్ చేసుకోండి.
కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా, సెకండ్ ఆర్డర్ ఇంకా ఆర్డర్ అయితే పర్లేదు. చూద్దాం ఆర్డర్ కోసం అయితే మంచి వెళ్ళాక బట్ ఇంకో ఆర్డర్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కూడా అయితే వచ్చేసింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. చూసుకుంటా ప్యాషన్ అన్నట్టు అందరూ కుక్కలే అంత దారిద్రం. నెక్స్ట్ ఆర్డర్ 3 ఆర్డర్స్ అయితే వెళ్ళిపోదాం ఇక చీకట్లా చూస్తున్నాడు కదా. ఎంత అయింది టైం? డ్రాప్ అయితే ఇస్తున్నాడు ఇక. థర్డ్ ఆర్డర్ ఇది వచ్చేసి థర్డ్ ఆర్డర్కి అయితే పోతున్నాం. పైన పోవాలరా వాంబో ఐరన్ లెక్క ఉన్నారా, కింద పడితే ఏమైనా ఉందా బొక్కలు తిరుగుతాయి. పై పోవాలా ఉన్నాయినా పైన ఉంటుంది, చూసుకుంటా పోవాలా. వచ్చేసి అయితే పికప్ చేసుకోవాలి. లోపల పోయి ఐడి నెంబర్ చెప్తే ఇస్తారన్నట్టు, కొత్తగానే అయ్యారు. అది 1.5 కిలోమీటర్ కాకపోతే ఆఫర్ పెట్టిండు జొమాటో వాడు. ఇక బండి అయితే ఆడ పెట్టేసి కనిపిస్తుందా. నైట్ పూట డ్రైవింగ్ జొమాటో అంటే ఏందనుకుంటున్నాం బ్రో. గోప్రో అంటే మంచిగా ఎక్కుతుంది. వెళ్ళిపోదాం ఇక నుంచిగా. పట్టుకోవాలా? మీరు గట్టిగా ఉండేదిరా గుడ్డ పేగాయి. బండ అయితే మలుపుతుండు మనోడు. మనం తింటే బాగుంది కానీ మనం తినకూడదు అంతే. ఆడిపోయిన తర్వాత కలుద్దాం కస్టమర్ దగ్గర. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే పడతాయి. అంటే 4 ఆర్డర్లు అయిపోయి సెకండ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నా. 4th ఆర్డర్ 5th ఆర్డర్ అంతే. నెక్స్ట్ లేట్ చేయకుండా అయితే ఆల్రెడీ అన్నకి అయితే డెలివరీ చేసేసిన. అదే వస్తాయి, కంటిన్యూగా వస్తాయి. చీకట్లు ఏంటంటే బాగా ఎక్కుంటారు కాబట్టి నెక్స్ట్ చేయకుండా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక అందులో రాజుగారి బిర్యానీ, చైనీస్ బిర్యానీ ఇది వచ్చి 4th ఆర్డరు. మనోడు అయితే పికప్ చేసుకొని వెళ్తున్నాడు అన్నట్టు. పోయిగా మనోడు అయితే పికప్ చేసుకుంటాడు. బండి అయితే ఇక్కడ పెట్టేసిన. ఆ నుంచి అయితే ఈ నుంచి అయితే వెళ్ళాలా. అదే అదే ఇంకా జరుపుకుంటా. ఆర్డర్ పిక్ చేస్తున్నాను. ఆర్డర్ పిక్ చేస్తున్నాం. 4th ఆర్డర్ ఇది. ఆడికి వచ్చిన కస్టమర్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపెడదాం. లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ ఏదో కానీ చూస్తున్నాడు మనోడు. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. జొమాటోనా పేరా ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 75 రూపీస్ కథ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్కి వచ్చాం వెయిటింగ్. వచ్చిందిరా ఆర్డర్ అయితే నెక్స్ట్ ఆర్డర్కి 75 రూపీస్ ఆఫర్ పెట్టాను. సేమ్ బిర్యానీ పోటీలు అంట. అది కూడా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్కి వచ్చి అయితే వెళ్ళిపోదాం ఇక మనం జల్దీ. తిప్పు తొందరగా. ఆర్డర్ చేసుకొని ఇది వచ్చేసి 6th ఆర్డరు. అమౌంట్ సెంట్రల్ బిర్యానీ పలానెట్ అంట. ఇక్కడ పోయిన తర్వాత చూద్దాం. మనవాడు అయితే పోయింది ఆల్రెడీ. పిక్ చేసుకొని ఆడ కనబడుతుంది కదా, దూరంగా వేడి వస్తున్నాడు.
ఇంకా మన ఆర్డర్ అయితే పికప్ చేసుకొని వెళ్ళాలా. నైట్ పూట డ్రైవింగ్ అంటే ఎట్లనే ఉంటుంది కదా సార్. ఆర్డర్ అయితే పిక్ చేసుకోండి మనోడు అట్నే చూస్తున్నారు కదా చిన్న పార్సల్. ఏ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది సారు? ఎన్ని కిలోమీటర్లు ఉంది? 3నా? ఓన్లీ 3. కస్టమర్ దగ్గర అయితే కలుద్దాం అందరితో, ఓకేనా? రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి అయితే అభిరుచి హోటల్ అంట. మనోడు అయితే పికప్ చేసుకోనికి అయితే పోయిండు కదా. చేసి ఇప్పుడైతే తీసుకొని వచ్చింది మనోడైతే. తీసుకొని అయితే వెళ్ళిపోదాం మనం మొత్తానికి. ఆర్డర్ పిక్ చేసుకున్నావా? ఎక్కడ డ్రాప్ అది? కొంచెం తక్కువనేనా? ఆర్డర్ అయితే కస్టమర్ దగ్గర అయితే కలుద్దాం మనం. ఓకే, కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. రీచ్డ్ డ్రాప్ కస్టమర్ కనిపిస్తుంది కదా. ముందర అయితే కుక్కలు అయితే కనిపిస్తుంది. నాకైతే ఏదో భయం అవుతుంది అయ్యా. పడుతుంది నాకు. కస్టమర్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఇంకా నడిపుట్టు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఏం లేక ఏమాత్రం కూర్చోయినా కాలు బట్టి వీక్తాయి. ఇక కస్టమర్ జొమాటో భయ్యా లొకేషన్ ఉన్నారు. మీరేనా? ఆర్డర్ అయితే పెట్టేసిన. సెకండ్ సెవెంత్ ఆర్డరా? సెవెంత్ ఆర్డర్ అయితే వచ్చింది కదా. ఎక్కడ లొకేషన్? లొకేషన్ చెప్తా. ఇది వచ్చేసి అయితే మనం ఆర్డర్ అయితే మ్యాప్ పెట్టుకున్నాం ఆల్రెడీ. చూస్తున్నారు కదా, అక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తాను. మన డీటెయిల్స్ అయితే తీసుకుంటే లోపలికి అయితే వెళ్ళిండు అన్న. ఎన్నో కస్టమర్ డీటెయిల్స్ అంటే రాంగ్ వచ్చిందంట. అమ్మా చేసుకుంటున్నాడు పనివాడు. ఇట్లా చిన్న చిన్న అపార్ట్మెంట్ లో కూడా పెట్టుకుంటారు అయ్యా. మన రీడింగ్ వచ్చేసి అయితే ఎదురుగానే మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. కానీ మనకి జల్దీ అంటున్నా అదిరా మంచిగా అర్జెంట్ అన్న. సరే ఇది వచ్చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేయలేదు. 300 అయితే పే చేయాలా. చూస్తున్నారు కదా, కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాం. కస్టమర్ అయితే ఇంకా రాలేదు. అంటే రాలే కానీ మనం ఫోన్ చేస్తేనే వస్తాడు అంటే. మేబీ జొమాటో సపోర్ట్ ఎట్లా ఉంటుంది యాప్. ఏది ఎడిపోయింది కస్టమర్ అమ్మా. ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా. హలో హలో భయ్యా అన్నా జొమాటో. మొత్తానికి అయితే 70 రూపీస్ అయితే 9th ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ 9th ఆర్డర్. ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది. మన జోన్కి ఉప్పల్ మగపిల్ల. ఓకే డన్, వెళ్ళిపోదాం ఇక. మగపిల్లకి అంత వీడియో అయితే రికార్డ్ చేయలేదు. చూస్తున్నారు కదా, చేతిగా ఇప్పుడైతే లొకేషన్. కస్టమర్ అయితే రాలేదు. కాల్ అయితే వేస్తున్నాం మళ్ళీ.